మణికంఠ గేమ్ ఎలా ఉంది సార్? మణికంఠ గేమ్ ఓకే, కానీ తను ఏంటంటే సింగిల్ లాగా ఇంకా ఎవరితో సంబంధం లేకుండా గేమ్ మీద కప్పు మీద దృష్టి పెడితే బాగుంది, కానీ ఫ్యామిలీ మీద దృష్టి పెట్టి కప్పు కొట్టాలనేది అసాధ్యం. అది నిజంగా తన కప్పు కొట్టాలి ఎలాగన్నా, నా ఫ్యామిలీని, నా పిల్లల్ని, నా చుట్టాలని, బంధువులు రేపు బెల్లం ఉన్నప్పుడు ప్రతి విషయంలో వస్తాయి, కానీ నువ్వేంటి, నీ స్కోప్ ఏంటి, నీ డెప్త్ ఏంటి అనేది మామూలుగా ఉన్నప్పుడు కూడా రావాలి కదా. రేపు పొద్దున మళ్ళీ రోడ్డు మీద పడిపోతాడు, ఆ ఫ్యామిలీ వదిలి వెళ్ళిపోతా, కప్పు ఆ బజ్ అంతా పోతుంది, ఫ్యామిలీ వదిలి వెళ్ళిపోతుందా? ఇది కాదు, కష్టంగా తన నిజంగా వ్యక్తిగతంగా తననే చూసి రావాలి. అది నాకు నచ్చలేదు చెప్పాలంటే. నువ్వు ఆడు, గేమ్ ఆడు, కప్పు కొట్టు, ఎవరైనా నీకు సపోర్ట్ చేస్తారు. ఇదొద్దు మళ్ళీ మనకి సెంటిమెంట్ లేదు. నాకు ఒక 50 లక్షలు అప్పు ఉంది, బిగ్ బాస్ వెళ్తే తీరుస్తాడా? లేకపోతే ఈఎంఐలు అయ్యి ఉన్నాయి కట్ చేస్తాడా? ప్రతి ఒక్కరికి ఏంటనేది ఒకటే మైండ్ లో పెట్టుకుని వస్తున్నారు, కానీ జెన్యున్ గా ఆడేది ఎవరికి ఆళ్ళు. అంటే మన సీత, కిరాక్ సీత కూడా బ్రహ్మాండంగా ఆడుతుంది చెప్పాలంటే. కిరాక్ సీత గాని, యష్మి గాని, వీళ్ళందరూ కూడా వాళ్ళ వ్యక్తిగతంగా, వాళ్ళ పర్సనల్ గా ఫ్రెండ్షిప్ వేరు, గేమ్ వేరు. అప్పుడు దాకా బాగానే ఆడుతున్నారు, అప్పుడు ఎవరికాళ్ళు ఎఫెక్ట్ చూపిస్తున్నారు. సో ఆదిత్యవం ఉన్నాడు, ఆయన కూడా కొంచెం ఏజ్ లో పెద్ద అయినా కూడా ఆయన సీతమ్మ వాకిట్లో తిరుమల చెట్లు ప్రకాశ్ రాజు గారి క్యారెక్టర్ లాగా ఆయన నీట్ గా ఆయన పద్ధతిగా చేసుకుని వెళ్ళిపోతున్నాడు. బాగుంది, పర్వాలేదు. ఇంకా ముందు ఇంకా టైం ఉంది, అప్పుడు దాకా మనం ఏం చెప్పడం. మణికంఠ గురించి ఒక క్వశ్చన్. మణికంఠ యాక్చువల్లీ చాలా మంది సెంటిమెంట్ వర్కౌట్ చేయదు అని చెప్పేసి చెప్తున్నారు, బట్ బిగ్ బాస్ మాత్రం ఆ సెంటిమెంటే చూపించి అతన్ని హైలైట్ చేయించి అతన్నే వర్క్ చేస్తున్నాడు కదా, సెంటిమెంట్ క్రియేట్ చేపిస్తున్నాడు. సెంటిమెంట్ క్రియేట్ చేపిస్తున్నాడు అంటే ఫస్ట్ ఆ విగ్గు దగ్గర నుంచి కట్ చేస్తే అన్ని కూడా ఒక పాప అక్కడ లేకపోయినా కూడా పాపని ఊహించుకొని ఏడుస్తూ ఉంటాడు. సో అదన్నీ కూడా అది సింపతి వర్కౌట్ చేయాలనే ప్లానింగ్ లా నాకు అనిపించింది. కానీ అంత సెంటిమెంట్ అంత ఇది ఉన్నప్పుడు గేమ్ మీద దృష్టి పెట్టు. నీకు ఇంకా గేమ్ ఆ కప్పు, గేమ్ కప్పు తప్ప ఇంకేం కనబడకూడదు. ఫ్యామిలీని తీసుకురావాలి. ఇంకా అసలు ఇప్పటికొచ్చి ఎవరు కూడా ఎవరు పర్సనల్ విషయాలు ఎవరు తీసుకురాలేదు. సో ఓకే, గేమ్ ఓకే, టాస్క్ బాగా ఆడుతున్నాడు, క్యాబరీ డాన్స్ ఏమన్నా చేస్తాడు, అవసరం ఏదైనా చేయడానికి సిద్ధమే. కానీ జనాలందరిలో కలివిగా ఉండాలి. బిగ్ బాస్ అనేది ఏంటి, అన్ని సమకూలంగా ఫుడ్ దగ్గర నుంచి అన్ని ఉన్న ఒక జైలు లాంటిది. అలాంటి దాంట్లో మైండ్ సెట్ ఏంటి, ఎవడు కోపిచ్చి, ఎవడు ఎలాంటి వాడు, ఎవడు సైకోగాడు అనేది తేల్చిదే బిగ్ బాస్ కదా. అందులో నాకేంటంటే చిన్న డిఫరెంట్ గా ఉన్నాడు, అందరూ ఒక ఎత్తు తిన ఒక సైడ్ మణికంఠ. సో అది ఒక్కటే అనిపించింది, మిగతాదంతా అందరితో సమానంగానే ఉన్నాడు. ఇప్పుడు హౌస్ మేట్స్ అందరూ కలిసి అతన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ అంటారా? నిజం, అది నిజం. పాపం మన జైల్లో ఉన్నప్పుడు సెల్లలో పెట్టారు కదా, అందులో సీతతో వీళ్ళందరితో మాట్లాడినప్పుడు, యష్మితో మాట్లాడినప్పుడు తనకు ఆ పనిష్మెంట్ ఒకసారి పడితే ఆల్రెడీ ఒక 2 పనిష్మెంట్లు జరిగినాయి. నాగార్జున గారు ఒకసారి రూమ్ దగ్గర రామ్మా, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు అమ్మాయిల్ని హక్ చేసుకుంటున్నావు కదా, ఆ అమ్మాయిలు హక్ చేసుకున్నాక ఆఫ్ కెమెరా నువ్వు వెళ్ళిపోయావో, ఎంత ఫీల్ అవుతున్నారని చూపించాక ఇప్పుడు కొంచెం తగ్గింది. సో అది ఎందుకంటే అది అనవసరం కదా. అంటే హక్ చేసుకోకపోతే అంటే పిలవాలా, మణికంఠ రా, నువ్వు నన్ను హక్ చేసుకుని పిలవాలా, అవన్నీ కూడా నాన్సింగ్ అవుతున్నాయిగా. అది ఓవర్ యాక్షన్ లాగా ఉంది కదా. అది సోనియా వెళ్ళేటప్పుడు దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం కూడా నేను నెగిటివ్ గా మాట్లాడలా. క్యారెక్టర్ అది అసలు అనవసరం. అది ఒకటే, లేకపోతే ఈ రోజు నిజంగా చెప్పాలంటే మణికంఠకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇంకా ఎక్కువయ్యేది, ఇప్పటి మీద ఇంకా ఎక్కువయ్యేది. సో ఇప్పుడు ఎలా ఉంది తెలుసండి, నిజంగా ఓపెన్ గా చెప్పాలంటే బిగ్ బాస్ లో ఎవరు విన్ అవుతారు అంటే అందరికి సమపాలనలోనే ఉన్నాయి ఫ్యాన్స్ ఫాలోయింగ్. అందులో ఒక మెట్టి ఎవరు లేరు, తక్కువ లేరు. ఇది కావాలి అంటే ఇంకా ఇంకో నెల పోవాలి, ఆ నెల పోతే అర్థమవుతుంది చెప్పాలంటే. ఇప్పుడు అందరికీ